నమస్తే అండి. టీవీకే పార్టీ అధ్యక్షుడు తమిళనాడు సీఎం విజయ్కు రజనీకాంత్ భయపడ్డారా? రజనీకాంత్ ఏంటి విజయ్కి భయపడ్డం ఏంటని ఒక డౌట్ వస్తుంది కదా. ఎస్, మనందరికి తెలిసిందే. ఎలక్షన్స్లో 108 సీట్లు వచ్చినాయి విజయ్కి. అలాగే అటుపక్క ఏఐడిఎంకే, ఇటుపక్క డిఎంకే, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కనుక సీఎం స్టాలిన్ కానీ పళనిస్వామి కానీ అవ్వచ్చు అనమాట, విజయ్ కాకుండా. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో, రిజల్ట్ వచ్చినాయో, మరుసటి రోజు తెల్లవారంగానే స్టాలిన్ని కలవడం కోసం అని చెప్పేసి రజనీకాంత్ గారు వెళ్ళిపోయినాడు. అప్పుడు అందరూ అనుకున్నారు ఏఐడిఎంకే, డిఎంకే ఈ రెండు పార్టీలను కలపడం కోసం మధ్యవర్తిత్వం రజనీకాంత్ గారు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అందరూ అనుకున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇలా నేను చేయడానికి రాలేదు, ఇది నాకు సంబంధం లేదని చెప్పేసి నిన్న బయటపడ్డారు ఆయన. ఇది జరిగినటువంటి 2 వారాల తర్వాత. ఎందుకు? తమిళనాడులో వెంటట పాలిటిక్స్ చాలా గట్టిగా నడుస్తూ ఉంటాయి. అలాగే మీ అందరికీ తెలుసు, విజయ్కి సంబంధించిన సినిమాలని ఆపడంలో కావచ్చు, అలాగే ఆయన మీద ఈడీ కేసులు కావచ్చు, కోర్టుల చుట్టూ తిప్పడం కావచ్చు, అలాగే ఈడీ చుట్టూ తిప్పించుకోవడం కావచ్చు, ఇదంతా కూడా మనకి జరిగిన విషయం తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు. అలాగే రజనీకాంత్ గారికి జయలలిత గారికి మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి చాలా మందికి తెలుసు. సో ఇదంతా ఎలా నడుస్తూ ఉంటుందంటే, వాళ్ళకి కనుక ఒకరి మీద పగ ఉంటే కనుక దాన్ని ఎలాగైనా తీర్చుకుంటూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ పెత్తనం చెల్లిద్ది. విజయ్ని సీఎంని కానికుండా సీఎం స్టాలిన్ అవడం కానీ, లేదంటే పళనిస్వామి అవడం కానీ, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ మీడియేట్ చేయడం కోసం చెప్పేసి రజనీకాంత్ గారు వెళ్ళారని చెప్పేసి తమిళ మీడియా కోడై కూసింది అనమాట. ఇక దీంతో నిజంగా ఇది నేను ఎక్కడ చేశాను అని చెప్పేసి విజయ్ అనుకుంటాడని చెప్పేసి హుటాహుట్న నేను బయటకు వచ్చి దీనికి నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు, ఇదంతా కూడా నిజం కాదు, ఇది కేవలం సృష్టించారని చెప్పేసి రజనీకాంత్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అలా కాకపోతే కనుక రజనీకాంత్ గారి సినిమా వచ్చినప్పుడు విజయ్ ఏదో ఒక విధంగా కొర్రెలు పెడతాడు, ఇబ్బంది పెడతాడు. కాబట్టి ముందు జాగ్రత్తగానే రజనీకాంత్ గారు స్పందించినటువంటి పరిస్థితి.